పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేశారని అన్నారు. ఫ్రీస్ అండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43ను విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటగా నిలిచిందని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపించి ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అయితే అందులో ఇసుక కొనడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతి అధ్యాయంగా ఈ పాలసీ రూపొందించారని, దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. తిరుపతిలో వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి పలు అక్రమాలకు సంబంధించిన ఎవరైనా భక్తులు, స్థానికులు, ఉద్యోగస్తులు సమాచారం ఇవ్వదలుచుకుంటే టీడీపీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయానికి సమాచారం అందజేయవచ్చునని ఆయన ఈ సందర్భంగా సూచించారు. తిరుపతిలో అభివృద్ధి పేరుతో వేసిన రోడ్ల విషయంలోనూ, తిరుమలలో అక్రమంగా తరలించిన విషయంలోనూ ప్రభుత్వంకు బహిరంగంగా లేఖ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దోషులు తప్పక శిక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ కార్మికులందరూ కూడా ఏ విధంగా సంబరాలు జరుపుకొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారో మనం చూసాం. ఎందుకంటే ఈరోజు మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా కూడా కుదేలు చేసేసినారు. ఒక ఇంటికి 5 లక్షల నిర్మాణానికి అయితే 3 లక్షల రూపాయలు ఇసుక ఇచ్చేయాలి. ఇంకెక్కడ నిర్మాణాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ విధంగా ప్రజాధనాన్ని దండుకునిందో మనం చూసాం. వాటన్నిటిపైన కూడా విచారణ జరిపించి దోషులైన వారి అందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనేక రంగాల్లో కూడా అనేక మంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు చాలా దాంట్లో. నిన్న కూడా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ శ్రీవారి సొమ్ము ఏ విధంగా అటు వైసీపీ శ్రేణులు కానీ అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారు ఏ విధంగా దోచుకున్నారో వాటన్నిటిపైన కూడా విచారణ జరపమని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీవారి సొమ్మును ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఏ విధంగా వీళ్ళు కాంట్రాక్టర్లు ఇవ్వడం కానీ, ఏ విధంగా ఆ రోజు వాళ్ళ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఏ విధంగా అటు కరుణాకర్ రెడ్డి సంబంధించి కానీ అటు ధర్మారెడ్డికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఖచ్చితంగా కూడా దేవుని సొమ్ముని ఏ విధంగా వీళ్ళు దోచేశారో ప్రజల ముందు ఉంచి దానికి బాధ్యులైన వారిని కఠినంగా కూడా శిక్షించాలని సిఐడి కానీ లేదా విజిలెన్స్ ద్వారా కానీ వెంటనే కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళని శిక్షించాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకులు నిన్న రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.